ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన అనేక సంవత్సరాల నుంచి అధ్యక్ష రోడ్ల మీద ఆకర్షు వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష. చిరు వ్యాపారులు వీళ్లకు ముద్రా లోన్స్ కూడా ఒక 10,000 రూపాయల సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే జంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మనకందరికీ తెలిసిందే. కానీ వాళ్ళకేందంటే ఈ మధ్యకాలంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేయడం, ఒకవైపున పోలీస్ యంత్రాంగం, రెండో వైపున మున్సిపల్, మూడో వైపున హైడ్రా, ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఇన్కన్వీనియన్స్ ఏదన్నా జరిగితే తొలగిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు హైదరాబాద్ సిటీలో కొన్ని వేలాది మంది మనకు తెలిసి ఒక 35-40 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళని ఈ మధ్యకాలంలో మరి పోలీస్ ఫోర్సును పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని తీసేయడం మూలాన వారికి ఉపాధికి ఇబ్బందే కాకుండా అధ్యక్ష వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయిలు కట్టలేకపోతుండ్రు. వారు ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే డీసీ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉన్నది అధ్యక్ష. ఆ కమిటీని కూడా కన్సిడర్ చేయకుండా ఇష్టానుసారం మరి తీసేయడం మూలాన ఈ మధ్యకాలంలో చింతలబస్తీ ప్రాంతంలో కూడా మరి 2 ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కార్వాన్ ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు పోయి అక్కడ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారిని కూడా దౌర్జన్యంగా తీసేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రతాపం చూపిస్తే ఇంకా పేదవాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవుతలేదు అధ్యక్ష. దయచేసి దీన్ని మరి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత అధికారులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి. ఎందుకంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, రంజాన్ కావచ్చు, మరి శివరాత్రి కావచ్చు, ఏ పండుగలకు కూడా వ్యాపారం లేకుండా వాళ్ళ అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా వ్యాపారం చేసుకునే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి స్మాల్ వెండర్స్ గురించి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా మల్లారెడ్డి గారు. నేనే కదా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష. నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే, తెలంగాణకి ఆయన జాతి పిత అని
వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని, నేను పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి. మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి. రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబులు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం. మేము వచ్చినాక కాగ్నిజెంట్ను విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల మనిక పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియం అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో సాధించినామని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీములు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లోన్న వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిండట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష.